హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సేఠ్జీ వచ్చి నగలు తీసుకోవటానికి చూస్తూ ఉంటాడు. అనన్యాని పిలవటంతో నగలు ఇలా మెరుగుపరచడానికి తీసుకెళ్తున్నాను అని చెబుతూ ఉంటుంది. ఇక ఇంతలో విశ్వనాథం వచ్చి ఎందుకు బాగానే ఉన్నాయిగా నగలు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, ఇంకా మెరవాలని చెప్పి అలా చేస్తుంది అంతే అది అని చెప్పి కాంచన అనటంతో సరే అని ఒప్పుకుంటాడు. సేఠ్జీ ఆ నగలన్నీ బాక్సులు ఓపెన్ చేసి ఒక్కో నగ ఫోటో తీసుకొని అది ఎంత వెయిట్ ఉంది అన్నీ కూడా రాసుకుంటూ ఉంటాడు, దాని డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక అప్పుడు అనన్య అనుకుంటుంది, ఇదేంటి సేఠ్జీ తీసుకువెళ్ళిపోతాడు నగలన్నీ ఇచ్చినట్టుగా అని అనుకున్నాను, కానీ ఇలా ప్రతిదీ ఫోటో తీసుకొని చూసుకుంటున్నాడు. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఆ ఆనంద ఆంటీ వాళ్ళ నగని కూడా చూశారు అంటే ఇప్పుడే తెలిసిపోతుంది కదా అని భయపడుతూ ఉంటుంది. ఇక ఫోటోలు తీసుకుంటూ ఉంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఆనంద నగ ఫోటో తీసుకునే టైంలో అనన్య కావాలని చెప్పి కాంచన కాలు గట్టిగా తొక్కుతుంది. కాంచన గట్టిగా అరుస్తూ ఉంటుంది, సేఠ్జీ మీరు రాసుకోండి అని చెప్పడంతో విశ్వనాథం ఇటు గీత ఎవరు కూడా ఆనంద నగని చూడరు. ఆయన రాసుకొని ఫోటో తీసుకొని క్లోజ్ చేసేస్తాడు. ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరిచావు అని కాంచనని అడుగుతూ ఉంటారు. గీత అంటే ఏం లేదు అని చెప్తూ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇలానే అప్పుడప్పుడు అరికాళ్ళు చివుక్కుమంటాయి, అందుకనే అరిసావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును అని కాంచన చెప్తూ ఉంటుంది. ఇక అలా సేఠ్జీ అన్ని నగల్ని రాసుకుంటాడు ఫోటో తీసుకొని. సరే అమ్మ, ఇక అన్నీ రాసుకున్నాను డీటెయిల్గా, నేను మెరుగుపెట్టిన వెంటనే మళ్ళీ తీసుకొచ్చి మీకు అప్పచెబుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఇక తర్వాత శరణ్య స్నానం నుంచి వచ్చిన తర్వాత రెడీ అవుతూ ఉంటుంది. అక్కడ తను పెట్టుకున్న ఉంగరం బ్రాస్లెట్ అయ్యి చూస్తూ ఉంటుంది, కానీ కనిపించకపోవడంతో గదిలో మొత్తం వెతుకుతూ ఉంటుంది. అనన్య వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ నా నిశ్చితార్థపు ఉంగరము గాజులు పెట్టాను కనిపించట్లేదు అని అనటంతో ఏమైపోతాయి, ఇక్కడే ఉంటాయి, మర్చిపోయాను, నగలు మెరుగు పెట్టించడానికి అమ్మ వాళ్ళు సేఠ్జీకి ఇచ్చారు, నీ నగలు కూడా అందులోనే వెళ్ళిపోయి ఉంటాయి, ఏం పర్వాలేదులే అని చెబుతూ ఉంటుంది. అందులో నిశ్చితార్థపు ఉంగరం ఉంది అక్క, ఇప్పుడు ఆనంద అంటే వాళ్ళు వచ్చినప్పుడు చేతికి ఆ ఉంగరం కూడా లేకపోతే ఏమనుకుంటారు అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఏం కాదులే, నేను వెంటనే ఫోన్ చేసి ఆయన్ని నగలు మళ్ళీ వెంటనే తీసుకురమ్మని చెప్తానులే అని అంటుంది. ఇంతలో ఆనంద వాళ్ళు వస్తారు. దర్శన్, ఆనంద, లహరి రావటంతో వాళ్ళని కూర్చోపెట్టి విశ్వనాథం, గీత మాట్లాడుతూ ఉంటారు. ఇక బామ్మ అంటుంది ఆనందతో, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా, నిన్న జరిగిన దానికి నువ్వు ఎక్కడ మనసు మార్చుకుంటావో అని భయపడ్డాము, నువ్వు అన్నీ ఇంత తొందరగా మర్చిపోతావు అనుకోలేదు అని అనటంతో ఆనంద అంటుంది, మర్చిపోయి రాలేదండి, నేను ఒకళ్ళు చేసిన తప్పుకి ఇంకొకరిని శిక్షించకూడదని వచ్చాను అని చెప్తూ ఉంటుంది. అనన్య కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి అనన్య శరణ్యాన్ని తీసుకువస్తుంది. శరణ్య అలా ముభావంగా ఉంటుంది. ఇక ఆనంద అడుగుతుంది, ఏంటి శరణ్య అలా ఉన్నావు, ఏమైంది అని అడగటంతో అనన్య చెబుతూ ఉంటుంది, ఏం లేదు, ఇందాక అమ్మ వాళ్ళు మెరుగు పెట్టించడానికి నగలు ఇచ్చారు, అందులో నిశ్చితార్థపు ఉంగరం కూడా వెళ్ళిపోయింది అనుకోకుండా అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది. సేఠ్జీకి ఫోన్ చేసి ఒకసారి ఇందులో ఉంగరం కలిసిపోయింది, అది తీసుకొని మిగిలిన మీరు తీసుకెళ్ళిపోదురు, ఒకసారి లోపలికి వస్తారా అని అడుగుతూ ఉంటుంది. వస్తున్నానమ్మా, దగ్గరలోనే ఉన్నాను అని చెప్పడంతో ఇక సేఠ్జీ వస్తాడు. ఆనంద పట్టుచీర ఇవ్వటానికి రెడీగా ఉంటుంది శరణ్యకి. ఇంతలో సేఠ్జీ రావటంతో నగలు ఇస్తాడు. అనన్య టేబుల్ దగ్గర కూర్చొని ఒక్కొక్క నగ తీసి చూస్తూ ఉంటుంది. ఆ నిశ్చితార్థపు ఉంగరం దేంట్లో పెట్టానా అని చెప్పి ఆనంద నగ అలా ఒక్కసారిగా టేబుల్ మీద పెట్టడంతో లహరి చూసి గుర్తుపడుతుంది. ఆ నగ మనదే కదా అమ్మా, ఈ నగ మనదేనమ్మా, నిన్న వీళ్ళ నగల్లో కలిసిపోయిందేమో చూడమన్నాం కదా, ఇది ఇక్కడే ఉంది, కానీ వీళ్ళు లేదని చెప్పారు అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. దర్శన్ కూడా పట్టుకొని మిస్ అయిందన్న నగ ఇదేనా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది. నిన్న నేను అన్ని నగలు వెతికానే, అప్పుడు కనిపించలేదు ఈ నగ అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది. అవును, నిన్న కనిపించలేదు ఈ నగ అని శరణ్య కూడా చెప్తూ ఉంటుంది. కానీ లహరి అంటుంది, ఎందుకు కనిపించదు, మీ దగ్గరే ఉంచుకొని లేదని అబద్ధం చెప్పారా మాతోటి అని లహరి కోపంగా అరుస్తూ ఉంటుంది.
లేదమ్మా, నిజంగానే నిన్న వెతికినప్పుడు మాకిది కనిపించలేదు, మేమెందుకు అబద్ధం చెప్తాం అని గీత అడుగుతూ ఉంటుంది. లేదు, మీరు కావాలనే చేశారు, ఈ నగ మీ దగ్గరే ఉంచుకొని లేదని చెప్పి అని అనటంతో గీత చెప్తూ ఉంటుంది. ఆనంద గారు, నిజంగానే ఈ నగ ఇందులో కలిసినట్టు మేము చూడలేదు, చూస్తే మీకు వెంటనే ఇచ్చేస్తాం కదా అని అంటుంది. కానీ ఆనంద కోపంగా లెగిసి నుంచొని దర్శన్ పద వెళ్దాం అని చెప్పి బయలుదేరి లహరిని దర్శన్ని తీసుకొని ఆనంద వెళ్ళిపోతుంది. కోపంతో ఏమీ మాట్లాడకుండా విశ్వనాథం గీత ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆనంద వినిపించుకోదు. అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. శరణ్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనన్య కాంచన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ప్లాన్ సక్సెస్ అయినందుకు. ఇక తర్వాత ఆనంద ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న లీలావతి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి ఆనంద, అప్పుడే వచ్చేసరేంటి? నీ కోడలతో నేను ఇంకా ఒక పూట నువ్వు గడిపి వస్తావేమో అనుకున్నాము, అదేంటి చీర చేతిలోనే ఉంది, ఇవ్వలేదా నీ కోడలికి అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు లహరి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. దర్శన్ అయితే ఆ చీర తీసుకునే అర్హత శరణ్యకి లేదు అని కోపంగా వెళ్ళిపోతాడు. లహరి జరిగిందంతా చెప్తుంది. ఆ నగ వాళ్ళ దగ్గర పెట్టుకొని అబద్ధం చెప్పారు, వాళ్ళు ఇప్పటిదాకా అంత కాస్ట్లీ నగ చూసి ఉండరు, అందుకనే అలాగా కొట్టేద్దామని అనుకున్నారు అని అనటంతో ఆనంద కోపంగా లహరి అలా మాట్లాడకు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు. నేను తీసుకున్న డెసిషన్ శరణ్యాని నా ఇంటి కోడలు చేసుకోవాలనుకున్నది తప్పేమో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అలా కోపంగా వెళ్ళిపోతుంది. లీలావతి కూడా అనవసరంగా తొందరపడకు, డెసిషన్లు తీసుకోకని చెప్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ విశ్వనాథానికి కోపం వచ్చి గీత మీద చేయి చేసుకుంటాడు. గీత చెంప పగల కొడతాడు. ఎందుకు నాన్న అమ్మని కొడుతున్నావు అని శరణ్య అనన్య అడుగుతూ ఉంటారు. నువ్వు చేసిన తప్పు వల్ల ఇప్పుడు ఏం జరిగిందో చూసావా అని కోప్పడుతూ ఉంటాడు. నిజంగానే నిన్న వెతికినప్పుడు ఈ నగ దొరకలేదండి అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు శరణ్య కూడా అవును నాన్న, నిన్న నేను కూడా వెతికాను కదా, ఈ నగ కనిపించలేదు అని అనటంతో కనిపించకపోతే ఏమైపోతుంది, నిన్న సరిగ్గా వెతకలేదు మీరు అందుకే కనిపించలేదు, లేకపోతే ఏ అదృష్ట శక్తో వచ్చి పెట్టిందా ఏంటి, మీరు సరిగ్గా వెతకకపోవటం వల్లే ఇవాళ ఇలా జరిగింది అని కోప్పడుతూ ఉంటాడు. ఇంట్లో ఏమున్నాయో ఏం లేవో అన్నీ నువ్వే కదా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, ఇప్పుడు నువ్వు సరిగ్గా చూడకపోవటం వల్లే ఆనంద మనల్ని దొంగ అని అనుకొని వెళ్ళిపోయింది. ఎప్పుడో చిన్ననాటి పరిచయం కొద్దీ నా మీద అభిమానంతో నా కూతుర్ని తన ఇంటి కోడలు చేసుకోవాలని నిర్ణయించుకుంది, తన మంచితనం. కానీ ఇప్పుడు నువ్వు ఇలా అశ్రద్ధ చెయ్యబట్టే మనల్ని దొంగ అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు శరణ్య పెళ్ళి ఏమవుతుంది అని బాధపడుతూ ఉంటాడు. ఇక శరణ్య కూడా బాధపడుతూ ఉంటుంది. ఆనంద ఇక శరణ్య పెళ్ళి విషయంలో ఏం డెసిషన్ తీసుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.